ఏపీలో అంగన్వాడీల నిరసన 27వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు జీవో నెంబర్ 2 పత్రాలను తగలబెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి తర్వాత ఎస్మా చట్టం తీసుకురావాలన్నారు. ఎన్ని నిర్బంధాలను విధించినా పోరాటం కొనసాగుతుందంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్మా చట్టాలని ఆ చట్టాలని ఈ చట్టాలని అరెస్టులు చేస్తామని అయ్యని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. తాటాక చప్పుళ్ళకి ఏడే ఊరు భయపడే వాళ్ళే లేరు. ఆయన ఎన్ని చట్టాలైనా తీసుకురమ్మను, ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కనీస వేతనం తీసుకునే వాళ్ళ మీద ఈ చట్టాలు ఉంటాయి, ఏ చట్టాలు ఉంటాయో కూడా తెలియని మన సీఎం గారు. అందుకని తెలుసుకొని ఆయన మా మీదకి ఏ చట్టాలు ఉన్నాయో రాత్రి అంతా మీ వాళ్ళకి చెప్పు, మీ సజ్జల మీ సలహాదారులకు అందరికీ చెప్పి ఎతికి పెడతారు పొద్దునకి కాగితం స్క్రిప్టు. అందుకని మేమేం భయపడేది లేదు. ఆ చట్టాలన్నీ మాకు చుట్టాలుగానే ఉన్నాయి. లాయర్లు కూడా చెప్పారు ఇప్పుడు వచ్చి, మేము అది పుట్టక ముందు పుట్టాము, నువ్వు మాకు ఇట్టాడికి పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వదలబడలేదు, ఇట్లాంటి వాడికి మేము భయపడేదే లేదు. ఇవన్నీ మాకు తెలుసు. మేము మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు, ఈ చట్టాలన్నీ మళ్ళీ పెట్టుకుందు మా మీద. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయబాక, వీటికనే మేము భయపడేవాళ్ళం కాదు. ప్రాణం పోయినా కొరవ కాదు, చూస్తానే ఉండు, నువ్వు ఎట్ట బెంచ. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, ఏపీలో అంగన్వాడీల నిరసన అయితే 27వ రోజుకు కూడా ఇంకా చేరుకునే ఉంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు జీవో నెంబర్ 2 పత్రాలను తగలబెట్టారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే గాంధీ బొమ్మ సెంటర్ లో ఈ రోజు 27వ రోజు అంగన్వాడీల నిరసన దీక్ష అత్యంత వినూత్నంగా చేపట్టారు. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోని నిరసిస్తూ జీవో నెంబర్ 2 కాపీని ఎస్మా చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 2 కాపీని తగులబెట్టారు. 27 రోజులుగా దీక్ష చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కానీ ఎలాంటి చర్చలు పిలవడం కానీ లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్స్ ఈ నిరసన చేపట్టింది. ప్రధానంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేస్తున్నప్పటికీ ఈ రోజు 7 రోజులు అంటే ఈ రోజు అంగన్వాడీ సెంటర్ లో నెలవారీ ఇవ్వవలసినటువంటి రేషన్ ఇంతవరకు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళలేదు. పూర్తిగా కూడా 7 రోజులు గడుపుతున్నా ఎక్కడా కూడా ఏ అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ ప్రయత్నం అయితే జరగలేదు. ఏదైతే సచివాలయాల ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ 40% మాత్రమే ఈ రోజు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ పిల్లలకి అంగన్వాడీ సెంటర్లకైతే సరుకులు వెళ్ళాయి. డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలో ప్రభుత్వం పట్టువిడుపులుగా ఉండి అంగన్వాడీ కార్యకర్తల్ని పిలిపించి వారికి న్యాయం చేయాలని కూడా ప్రజల నుంచి అయితే స్పందన వస్తుంది. ఈ రోజు గత 27 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం, గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో సమాన పనికి సమాన వేతనంతో పాటు తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలలో దగ్గర కేరళ కానీ అలాగే గుజరాత్ కానీ తమిళనాడు కానీ అలాగే ఏదైతే ఇక్కడ మన తెలంగాణ కానీ ఈ 4 రాష్ట్రాల్లో అంగన్వాడీల జీతాల విషయంలో అయితే మన రాష్ట్రంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ తెలంగాణతో పోల్చుకుంటే 1000 రూపాయలైనా సరే అదనంగా ఇస్తానని చెప్పారు.
గతంలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు కూడా 13,000 రూపాయలు 13,500 నుండి తెలంగాణలో అంగన్వాడీలకి నేడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఏకదాటిగా పెంచి 18,500 రూపాయలు చేశాడు. కానీ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో 11,500 మాత్రమే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు తీసుకుంటున్నారు. అంటే గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ దిగిపోయే ముందు 7,000 నుంచి 10,500 చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ₹1 ఎక్కువ, ₹1,000 ఎక్కువ ఇస్తా అన్నారు. ఆ హామీ అయితే నెరవేర్చలేదు. కేవలం ₹1,000 పెంచి 11,500 మాత్రమే ఇస్తుంది. ఈ రోజు గణనీయంగా పెరిగినటువంటి ఛార్జీలు కానీ ఈ రోజు ఎన్నో ఇబ్బందులతో మేమున్నాం, 10,500తో మా జీవితాలు ఎలా గడపాలని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. 27వ రోజు గాంధీ బొమ్మ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు. అంటే నిన్నటి నుంచి కూడా 24 గంటలు కలెక్టరేట్ ముందు నిరసన చేశారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ నుంచి నేరుగా కూడా ఈ జియో కాపీలను తీసుకొచ్చి ఈ జియో కాపీలని గాంధీ బొమ్మ సెంటర్ లో తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.